Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని కొత్త పార్టీకి సిఈసి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో ఇకపై రాజకీయ క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్న ఈ పార్టీకి సంబంధించిన అన్ని అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ఈ పరిణామం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ పరిధిలోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత ఈ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అయితే పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ఆమె ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు రక్షణే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆ వేదికగా ఆమె స్పష్టం చేశారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పేరు మార్పు అంశంపై అప్పుడు కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్వయంగా అధికారులే వచ్చి అనుమతి పత్రాలు అందజేయడంతో అంతా స్పష్టమైంది. బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి చేరుకున్న ఎన్నికల సంఘం ప్రతినిధులు పార్టీకి సంబంధించిన అధికారిక ఆమోద ముద్ర వేసిన లేఖను ఆమెకు అందజేశారు. దీంతో ఇకపై కవిత అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ పరిణామం వెనుక ఉన్న రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఆ పాత పేరుపై తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ ను ఒడిసి పట్టుకునేందుకు కవిత ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన అనే పేరులోని మొదటి అక్షరాలను కలిపితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఇది ప్రజల్లోకి సులభంగా వెళ్తుందనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఇంత వేగంగా స్పందించి ఆమెకు అనుమతి ఇవ్వడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు క్లియరెన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ కొత్త పార్టీ రాకతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న పాత గుర్తింపును వాడుకుంటూ ముందుకు సాగాలని కవిత ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటంతో పాటు ప్రజల సమస్యలపై రాజీ లేని పోరు చేస్తామని ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఏదేమైనా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పేరుతోనే ఇప్పుడు కవిత కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రసవత్తర పోరుకు తెరలేపినట్లయింది.